ఒక్క నిమిషం నువ్వు ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించు. సిగ్గుపడొద్దు, భయపడొద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నశించిపోతున్నావా? చెడు అలవాట్లో నశించిపోతున్నావా? త్రాగుడు, సినిమాలు, సీరియళ్ళు, రకరకాల చెడ్డ అలవాట్లో నశించిపోతూ ఉంటే ప్రభుకి ఇష్టం లేదు నువ్వు నశించిపోవడం. అందుకే ఆయన వచ్చాడు. రెండోదిగా స్నేహం చేయటానికి వచ్చాడు. ఈ లోకంలో ఎవరు నీతో స్నేహం చేయకపోవచ్చు, అందరూ నేను తృణీకరించవచ్చు, పక్కన పెట్టేయచ్చు. నువ్వు పనికి రావు అని ఒకళ్ళు నిన్ను అంటే, నా యేసే నువ్వు కావాలంటున్నాడు. నీకు చేత కాదు అంటే యేసే అంటున్నాడు నీకు చేతనవును అంటున్నాడు. నువ్వు అక్కర్లేదు అని మనుషులు అంటుంటే యేసే నువ్వు నాకు కావాలంటున్నాడు. నీతో స్నేహం చేసేవాడు. ఒకవేళ అందరూ నేను తృణీకరించి వదిలేస్తే యేసుకు నువ్వు కావాలి. మూడోదిగా నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. ప్రియ స్నేహితుల సోదరు, ఏదో ఒక రోజు నువ్వు చనిపోతావు. ఏదో ఒక రోజు నీ శరీరం మట్టిలో కలిసిపోవాల్సిందే. మరి నీ ఆత్మ సంగతి ఏంటి? నరకమా, పరలోకమా? తీర్మానం చేసుకో. ఇప్పుడైనా నువ్వు మనసు ప్రభుకు అంగీకరించి, ప్రభువా నిజమే నేను నమ్ముతున్నాను, నిజమే నాయన ఎన్నాళ్ళు నా ఇష్టమైన జీవించాను, ఇక నీకు నా జీవితాన్ని అర్పిస్తున్నాను తీర్మానం చేసుకో. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. నీ జీవితాన్ని ప్రభు మార్చిపోతున్నాడు. నీ బ్రతుకుని ప్రభు మార్చిపోతాను. ప్రార్థన చేస్తున్నా. యేసు ప్రభువు నాకు కావాలి, నా రక్షకుడు, నిత్య జీవం నాకు కావాలి, నాతో యేసే స్నేహం చెయ్యాలి, నన్ను అందరూ తృణీకరించాలి నువ్వు అనుకుంటే, నువ్వు ఎవరైనా సరే ఆ ప్రభు నీకు అద్భుత కార్యం చేయగలడు. మీరున్న స్థలంలో కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడండి. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా ప్రభు, ఈ రాత్రి మరొకసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నావు నాయన. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు నీవు వచ్చానని లోక 19:10 ప్రకారంగా మమ్మల్ని వెతికి రక్షించడానికి వచ్చావు. ఇంకా ఎవరైతే నశించిపోతున్నారో అయ్యా, పాపంలో, శాపములో, అనారోగ్యంతో, కుటుంబ సమస్యలతో నలిగిపోతూ ఉంటే ఇప్పుడే వారిని వెతికి రక్షించండి. వారితో స్నేహం చేయండి ప్రభు. నేనున్నాను అని చెప్పండి అయ్యా. నువ్వు భయపడద్దు. ఎంతమంది నిన్ను పక్కన పెట్టినా, ఎంతమంది నిన్ను తృణీకరించినా నేనున్నాను వారితో మాట్లాడి ధైర్యపరచండి. మూడోదిగా నిత్య జీవానికి సిద్ధపరచండి. ఇంకా మారు మనసు లేనోళ్ళు, బాప్తిసం లేనోళ్ళు, రక్షణ లేనోళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాత్రి వారిని సిద్ధపరచండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, మయం పొందండి. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ అలా కూర్చొని చివరికి వచ్చాం. మన మినిస్ట్రీ కోసం చిన్న క్లిప్పింగ్ ఉంటుంది, అది జస్ట్